స్టూడెంట్స్గా ఉన్నప్పుడు శివ చూసాం. ఇప్పుడు డైరెక్టర్లు అయిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం రాము గారు. సేమ్ పేజ్, ఏ పేజ్ తగ్గకుండా అదే దీనిలో వెళుతున్నాం. మిమ్మల్ని నిజంగా మేము ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సార్. అంటే ఒక రౌడీ షీటర్నైనా, ఒక గ్యాంగ్ లీడర్నైనా, ఒక గాడ్ ఫాదర్నైనా సరే ఒక అద్భుతంగా చూపించాలి అంటే మీ తర్వాత అంటే మాస్టర్ ఆఫ్ ఎపిక్స్ అది ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారి వల్లే అవుతుందండి. ఇది ఎవరైనా సరే గుండె మీద చేసుకొని చెప్పే ఇదే. అలాగే శివ చూసినప్పుడు అండి చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా ఇన్స్పైర్ అయ్యి థియేటర్ నుంచి స్టెప్స్ దిగుతూనే వాళ్ళ వాకింగ్ మారిపోయేదండి. చాలా బాగా మారిపోయేది. అలాగే క్షణక్షణం చూసిన తర్వాత చాలామంది అమ్మాయిలు శ్రీదేవిలా నడవడానికి ట్రై చేశారండి. సో అంత ట్రెండ్ మీరు క్రియేట్ చేశారు, అందులో నో డౌట్ సార్. నాకు తెలిసిన ఒక నిజం ఏంటంటేనండి, జ్యువెలరీ యాడ్ చూస్తే గోల్డ్ చైన్ కొంటారో లేదో నాకు తెలియదు, కానీ శివ చూసిన వాళ్ళు మాత్రం ఆ రోజుల్లో చైన్స్ కొనటం నేను చూశానండి. సైకిల్ చైన్స్ కొనడం అంటే ఒక సినిమా దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది అనేది మీరు చేసిన ఆ సినిమాతోనే ఇదైంది సార్. అలాగే ఈరోజు ఈ వేదిక మీదకి చాలా ఒక మంచి దీంతో పరిగెత్తుకుంటూ వచ్చామండి. ఏంటంటే ఒక అన్నమయ్య, అమితాబ్ గారు ఒక స్టేజ్ మీద ఉంటారు అని ఊహించామండి. దాన్ని గర్వంగా ఫీల్ అయ్యే తెలుగు వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేంత అద్భుతంగా ఉంటుందని చెప్పి ఊహించి ఇక్కడికి వచ్చాం సార్. డెఫినెట్లీ ఇది ఉంది, బట్ ఇంకా రాలేదు, వస్తారని చెప్పి ఊహిస్తున్నాను అదండి. అలాగే ఇక మీ దీనికి వచ్చేసరికి ఏంటంటే ఒక నిజం, శివతో మొదలైన మీ మొదటి చిత్రం శివ, అది నిజమండి. కానీ వంగవీటి అది చివరి సినిమా అనేది మాత్రం అబద్ధం, చాలా పెద్ద అబద్ధం. మీరు అబద్ధాలు బాగా చెప్పగలరు అందంగా. ఆ అబద్ధం నిజమవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను.